ईदगाह कहानी का प्रेमचंद है। इनकी रचना प्रेमचंद की रचना गोदान, गमन, सेवा सदन, निर्मला, खन्नापुरी, आदि है। प्राचीन काल में से ही నైతిక విలువలు భారతీయ జీవనం में प्रतिबिंब रखे हैं। పూర్వకాలంలో ఎక్కువగా నైతిక విలువలకి ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాడు। इनके रूप हर भारतीय की समाये हुए हैं। ఈ విధంగా భారతీయులందరూ ఒకటే అనేటువంటి చాటి చెప్పేటువంటి సమానత్వం పూర్వకాలంలో ఉండేది। हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं। ఎవరైనా ఇళ్లలో పెద్దవాళ్ళు కనుక ఉండేటట్టయితే వాళ్ళని ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ ఉండేవాళ్ళం। जो छोटे छोटे कामों में उनकी సహాయం చిన్న చిన్న పనుల్లో వాళ్ళకి సహాయం చేయటం, మందులు తెచ్చేమంటే తెచ్చడం, ఇలాంటివి కాసిన మంచిని తెచ్చిమంటే తెచ్చడం, ఇలాంటి పనులన్నీ పూర్వకాలం చేస్తుంటారు। आज ऐसा काम नहीं करना चाहिए। ఇప్పుడు పెద్దవాళ్ళకి అలాంటి సహాయం లభించటం లేదేమో అనుకుంటున్నాను నేను। దీనికి సంబంధించింది ఒక చిన్న పాఠం ప్రేమచంద్ మనకి అందించారు। रमजान के पूरे 30 రోజుల के बाद आज ईद आई है। 30 రోజులు గడిచిపోయిన తర్వాత ముసల్మాన్ లోग रमजान పండుగ చేసుకుంటూ ఉంటారు। కితనా మనోహర్ కితా సుహావనా ప్రభాత్। పండగ 30 రోజులు అయిపోయిన తర్వాత ఎటువంటి పండుగలు వాళ్ళు జరుపుకుంటారు। ఆ రోజున పండుగ యొక్క ప్రత్యేకతను వాళ్ళు చాటుకుంటూ, వాళ్ళు అల్లాని పూజించుకుంటూ, రకరకాలుగా వాళ్ళు దానాలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు। వృక్షం पर भी अजीब हरियाली है। చెట్లలో కూడా ఒక రకమైన కొత్తదనం ఉంటుంది। అంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఈ పండగని చేసుకుంటూ ఉంటారు ముస్లిమాన్ లోग। खेतों में कुछ अजीब रौनक है। కొత్త కొత్తగా పొలాలలో కొత్తదనాన్ని ఇనుమడింపజేస్తూ ఉంటారు। ఆస్మాన్ पर कुछ अजीब लालिमा है। కొత్తగా ప్రకృతి అంతా కూడా ఎర్రదనంతో నిండిపోతుంది ఆకాశంలో అని చెప్పాడు। आज का सूर्य देखो कितना प्यारा कितना शीतल है। ఈరోజు సూర్యుడిని చూడండి। సూర్యుడు ఒకప్పుడు ఎప్పుడూ వెలుగుని వేడిని ఇస్తూ ఉంటాడు, కానీ ఈ రోజున వాళ్ళు ఆ పండగ సందర్భంలో ఆ సూర్యుని కూడా ఒక రకంగా శాంతియుత వాతావరణంగా శీతల భావంగా చూస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఆ ఎండ కూడా లెక్క లేకుండా ఉంది। రంజాన్ के संदर्भ में मुस्लिम लोगों को అంటే మహమ్మదీయులకి పండగ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు। मानव संसार को ईद की बधाई दे रहा है। అందరూ కూడా ఒకళ్ళకి ఒకళ్ళు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటారు। ఈద్గాహ్ जाने की तैयारियां हो रही है। అందరూ కూడా వాళ్ళ పండగను జరుపుకోవడానికి మసీదులకు వెళ్తూ ఉంటారు। లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న है। పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు। బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే हैं। చూసుకుంటూ ఉన్నారు పిల్లలందరూ కూడా పండగ వాతావరణం ప్రతి ఒక్క దగ్గర కూడా చక్కగా డబ్బులు దాచుకొని పండుగను చేసుకుంటారు। పెద్దలు చిన్నలు అనేటువంటి భేదభావం మటుకు అసలు ఉండనే ఉండదు। మహమూద్ గిల్తా హే 1 2 10 12 అన్నాడు। మహమ్మద్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయంటే 10 12 పైసలు ఉన్నాయి అని చెప్పాడు। ఉస్కే పాస్ 14 पैसे है అన్నాడు। 12 पैसे है అన్నాడు। 12 పైసలు ఉన్నాయి అన్నాడు ఇంకొకడు। मोहिसिन के पास 15 पैसे है जिनमें अनगिनत चीजें मिलाई गई, खिलौने, मिठाइयाँ, बिगल गेंद और न जाने क्या क्या అన్నీ అనుకున్నారు। పిల్లల యొక్క మనోభావం ఒక రకంగా ఉంటుంది। వాళ్ళల్లో మనోభావం అనేది వెలికి తీయాలి అని అంటే వాళ్ళల్లో వాళ్ళే ఉన్న డబ్బులతో ఇవి కొనుక్కుంటాను అవి కొనుక్కుంటాను అని చెప్పి
ఎవరి దగ్గర వాళ్ళు ఎంత డబ్బులు దాచుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళు నేను ఈ డబ్బులతో ఇలా కొనుక్కుంటూ ఉన్నాడు. ఒకడన్నాడు బొమ్మలు కొనుక్కుంటాను, ఇంకొకడు మిఠాయిలా కొనుక్కుంటాను, ఇంకొకడు ఈల కొనుక్కుంటా అన్నాడు, ఇంకొకడు బంతి కొనుక్కుంటా అన్నాడు. ఇట్లా రకరకాలుగా వాళ్ళ మనసు పూర్తి ఆనందంతో నిండిపోయింది రంజాన్ के दिन। हामिद और बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का है। హామీద్ అనేటువంటి వాడు కేవలం బక్కపలచగా ఉండేటువంటి 4-5 సంవత్సరాల పిల్లవాడు. దుబలా పతలా అంటే చూడండి, జో కమ్జోర్ బాలక్, బలహీనంగా ఉన్నాడు పిల్లవాడు. हामिद बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था। उसके पिता गत वर्ष हैजा की बेंड हो गया और माँ जाने क्यों पीली पड़ती गई और एक दिन वो भी परलोक सिधार गई। जीवन भरने जो ఈశ్వర్ కే హాత్ మే హై। ఇద్దరు తల్లిదండ్రులు కూడా కొద్ది రోజుల వ్యవధిలో పాపం చనిపోయారు. ఆ చిన్న పిల్లవాడి యొక్క కిసి కో పతా న చలా ఆఖిర్ అచానక్ హై క్యా హువా, ఆశ్చర్యంగా ఏం జరిగింది అనుకుంటున్నాడు వాడు. अब हामिद अपनी दादी अमीना के गोद में सोता के వాళ్ళ నాన్నమ్మ ఒళ్ళో పడుకున్నాడు. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान రూపాయి कमाने के लिए जो छोटे వాళ్ళకి చిన్న పిల్లలు ఎక్కడ మనసు దెబ్బతింటారో, నాకు తల్లిదండ్రులు లేరు, ఈ రోజు నేను ఇలాంటి పండగ జరుపుకుంటూ ఉన్నాను, ప్రజలందరూ కూడా బిడ్డకి తండ్రిని పోగొట్టుకున్నాడు అనే బాధ కలగకుండా నాన్న డబ్బులు సంపాదించడం కోసం అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళాడు అని చెప్పినాడు. అమ్మీ జాన్ అల్లాహ్ మియా కే ఘర్ కే కిసే కే బహుత్ అచ్చీ చీజే లానే గయే, అమ్మ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళింది నీకు మంచి మంచి వస్తువులు కొని తీసుకురావడానికి. ఆశతో బడి చీజకై ఆశ ఎంత గొప్పదో చూడండి అంటున్నాడు. హామీద్ కే పావ్ మే జూతే నహీ హై, హామీద్ యొక్క కాళ్ళకి చెప్పులు లేవు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై, తల మీద ఒక పాత టోపీ ఉంది. जिसका गोटा काला पड़ गया है फिर भी वह प्रसन्न है, బాగా నల్లబడిపోయింది, అసలు చూడటానికి వికారంగా ఉండేటువంటి ఆ హామీదు వాళ్ళ మనసులో భావాన్ని ఇలా చెప్పాడు. ఆ భాగ్యని అమీనా అపని కోటరీ మే బయటి రో రహీ హై. పాపం అమీనా వాళ్ళ ఆమె కోటరీ అంటే ఒక గట్టి మీద కూర్చొని ఏడుస్తుంది. ఆ ఈద్ కా దిన్ హై, ఈ రోజున పండగ రోజు కదా. और उसके घर में दाना तक नहीं है, ఈ రోజు తినడానికి మన దగ్గర డబ్బులు కూడా లేవు. లేకిన హామీద్ उसके अंदर प्रकाश है, కానీ లోపల ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక మెరుపు ఆమెకి ఎలాగలాగా పిల్లవాడిని సంపాదించవచ్చు అనుకుంటుంది. బాహరి ఆశకి కిరణ్, బయట ఆశ ఎంత మనోధైర్యాన్ని ఇస్తుందో చూడండి అంటున్నాడు. హామీద్ భీతర్ జాకర్ దాది సే కాతాకై, లోపలికి వచ్చి అంటూ ఉన్నాడు. బాహర్ భీతర్ ఆపోజిట్ వర్డ్ చూసుకోండి. हामिद भीतर जाकर दादी से कहता है तुम डरना नहीं अम्मा, मैं सबसे पहला आऊँगा, बिल्कुल न डरना, నేను మొట్టమొదటిగా వెళ్తాను, నువ్వేం భయపడద్దు అన్నాడు. అమీనా కా దిల్ కచోటా హో రహా హై, కచోటా హోనా అంటే బాగా దెబ్బతిన్నది మనసు అంటున్నాడు. ఒక నిమిషం ఆగండి. బచ్చే అపనే పితా కే సాత్ జా రహే హై, గాంవ్ కే బచ్చే, గ్రామంలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళ తండ్రి వెంట నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ముస్లిమ్స్ ఎక్కువగా అంటే మహమ్మదీయులు ఎక్కువగా ఆడవాళ్ళేమో మసీద్కి వెళ్ళరు, మగవాళ్ళ మటుకు కేవలం మసీద్కి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. హామీద్గా అమీనా కే సివా కౌన్ హై, హామీద్ తప్ప ఎవరు ఉన్నారు అనుకుంటాను. వీడికే బచ్చే కహీ హోగయా తో క్యా హోగా, ఎక్కడైనా ఆ గుంపులో ఈ పిల్లవాడు తప్పిపోతాడని చెప్పి ఆ ముసలిప్రాయ మనసుకి ఒక రకమైన బాధ. 3 कोस चलिए कैसे, ఎలా వెళ్తాడు, 3 మైళ్ళ దూరం నడిచి వెళ్తాడు. पैरों में से छाले पड़ जाएगा, కాడ నడకన నడిచి వెళ్ళాలి. జూతే బితో నహీ హై, చెప్పులు కూడా లేవు అన్నాడు. बहुत थोड़ी दूर चलकर जो गोदी ले लेगी लेकिन यहाँ सेवा ही कौन पाएगा, కొంచెం దూరం నడిచిన తర్వాత ఏదైనా అతనికి బాధ కలిగినప్పుడు ఇంట్లో ఉంటే నేను సవరించుకుంటాను, బయట ఎవరు చూస్తారని. पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती हैं, हथौतीले जमा करते करते घंटों लगे हुए అనుకుంటుంది మనసులో. నేను లేకపోతే ఎలా ఈ పిల్లవాడి మనసు ఎట్లా ఉంటుందని. गाँव से मेरा चंदला
గ్రామంలో ఉండేటువంటి మేళా అంటే తిరునాళ్ళ ఎప్పుడు పండగలు వచ్చినా కూడా ఏ సందర్భంలో అయినా సరే పండగలు జరుపుకునే ప్రదేశంలో ఒక మేళా అంటే ఒక తిరునాళ్ళలాగా పెడతారంటే అక్కడ ఆట బొమ్మలు కానీ తినే పదార్థాలు కానీ ఇంకా ఏవైనా కానీ అలా పెట్టుకుంటూ అమ్ముకుంటూ ఉంటారు అక్కడ. బచ్చోంకి సాత్ హామీద్ జారహేత తన ఫ్రెండ్స్ వెంబడి అంటే పిల్లల వెంబడి హమీద్ కూడా నడుస్తూ ఉన్నాడు. షహర్కా దామన్ ఆలయ పట్టణం వెళ్ళేటువంటి ప్రదేశం వచ్చేసింది. సడక్కి దొన్నమూర అమ్మిలోకి బగీచే హై. బాగా ఉన్నవాళ్ళ పిల్లలు కదా, ఎక్కడ చూసినా కూడా ఆ గొప్పతనం అనేది ఇనుడింప చేస్తూ ఉన్నది. అక్కడ బడి బడి ఇమారతే పెద్ద పెద్ద కట్టడాలు, అదాలత్, కోర్టులు, కాలేజీ, క్లబ్, ఘర్ ఆది దిఖాయి దేనే లగే. ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి అక్కడ వెళ్తూ ఉంటే. అంటే ఒక రకంగా అక్కడ వెళ్ళేటువంటి వాతావరణం మొత్తము కూడా ఒక రకమైన ఉన్న ధనవంతుల యొక్క పరిస్థితిని తెలియజేసే సందర్భంగా ఉన్నది అని చెప్పాడు. ఈద్గాహ్ జానే వాలే దో టోలియా నజర్ ఆనే లగి. టోలియా అంటే గుంపు, గుంపులు ఎప్పుడైనా ముస్లిం సోదరులందరూ కూడా ఒక్కళ్ళుగా ఎప్పుడూ వెళ్ళేది, ఒక సమూహంగా వెళ్ళి సామూహిక ప్రార్థన చేసుకోవడం అనేది వాళ్ళ యొక్క అలవాటు. ఏక్స్ బడికీలే బక్పానే रहसा ईदगाह नजर आई और उसी के पास ईदगाह मिला. మసీదు దగ్గరికి వస్తుంది. అక్కడ ఒక తిరునాళ్ళంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనం చూడగలుగుతూ ఉన్నాము. నమాజ్ పూరే హోతే ఈ సప్పచ్చి మిఠాయి और खिलौने की दुकान पर दावा बोले देते हैं. అరే మనం అందరం కూడా ప్రార్థన చేసుకోవడం అయిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి దుకాణాలన్నీ కూడా మనం చూసుకుంటూ మెల్లగా వెళదామని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారు. హామీద్ దూర్ ఖడా హై. హామీద్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి తన స్నేహితులకు కొంచెం దూరంగా నిలబడి ఉన్నాడు. ఇస్కే పాస్ కేవలం 3 పైసే హై. అతని దగ్గర కేవలం 3 రూపాయలు మాత్రమే. మోహసిన్ బిస్తీ ఖరీదా హై. మోహసిన్ పరుపు కొనుక్కుంటూ ఉన్నాడు. మహమూద్ సిపాహి బొమ్మలు కొనుక్కుంటూ ఉన్నారు వాళ్ళు. నూరే వకీల్ కొనుక్కున్నాడు. వకీల్ అంటే లాయర్ బొమ్మ కొనుక్కున్నాడు. సమ్మీ దోబిన్, సమ్మీ అనేటువంటి కనబడుతుంది అసలు. नूरे वकील और समी दोबिन हामिद खिलौनों को ललचाई आंखों से देखता है. కళ్ళతో చూస్తూ ఉన్నాడు. ఆశ కదా, మొదలే చెప్పాను మీకు, ఆశ ఒక రకమైన మనోభావాన్ని పెంచుతుంది అని చెప్పినాడు. నేను ఇలా చదువుకోవాలి, ఇది ఎదగాలి, ఇలా ఉండాలి అని ఒక రకమైన ఆశ ఉన్నా కూడా కొందరు వ్యక్తుల మనసులోని భావాన్ని దాచుకుంటూ ఉంటారు. కేవలం 2-3 సార్కే లడకా హోనేకే కారణం 3 సంవత్సరాల పిల్లవాడైనప్పటికీ మనోభావం అనేటువంటిది ఎంత చిగురిస్తున్నదో చూడండి అంటాడు. అపనే ఆప్కో సమజ్తా హై. తనలో తనే అనుకుంటూ ఉన్నాడు. మిట్టి పోతే హై గిరేతో చకాంచూర్ హో జాయేగా. మట్టి బొమ్మలనుకో కింద పడేయంగానే పగిలిపోతాయి. ఫిర్ మిఠాయి యొక్క దుకాణం ఆతే హై. మళ్ళీ ఆ మిఠాయి దుకాణాల దగ్గరికి వచ్చారు. కిసీనే రెబడియా అంటే జీడీలు, కిసీనే గులాబ్ జామ్, కిసీనే సోకన్ హలావా. మొహసిన్ కాదా హై హామీ రేబడి లీలో అన్నాడు. అందులో ఉండేటువంటి ఒక చిన్న పిల్లవాడు వచ్చి హామీదు నువ్వు ఈ జీడి తీసుకో అన్నాడు. ఇతని ఖుషుదార్ హై, ఎంత బాగుందో అన్నాడు. హామీద్నే కహా రఖే రఖో క్యా మేరే పాస్ పైసే నహీ హై. నేను కొనుక్కోవాలనుకుంటే నా దగ్గర డబ్బులు లేవా అంటే చిన్న పిల్లవాడి యొక్క మనోభావం తను ఎప్పుడో దూరంగా నిలబడ్డాడు. ఆశగా ఎదురు చూసినటువంటి ఆ మొహాన్ని చూసి ఈ పిల్లలందరూ కూడా హామీద్ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఒక పక్కన నుంచున్నాడు. కానీ అతని మనోభావం దెబ్బతినే విధంగా అతని మటుకు వాడు ఇచ్చినటువంటిది స్వీకరించలేదు. ఇంకా పైన ఏమంటున్నాడు, నేరే పాస్ పైసే నహీ హై, నా దగ్గర డబ్బులు లేవా అంటున్నాడు. సమ్మీ బోలా 3 పైసేతో హై, 3 పైసే మే క్యా కరోగే. అరే సమ్మీ అంటున్నాడు, అరే నీ దగ్గర కేవలం 3 పైసలే ఉన్నాయి, ఆ 3 పైసలతో నువ్వేం కొనుక్కుంటావు అని అంటున్నాడు. హామీద్ మౌన్ రఖా గయా. హామీద్ మౌనంగా నిలిపిపోయాడు. మిఠాయిలకి పాత్రలోనికి చీజులకి దుకాణం ఆపితే అందరూ కూడా మిఠాయి దుకాణాల దగ్గర నుంచి ఇనుప పనిముట్లు తయారు చేసేటువంటి ఆ దుకాణాల దగ్గరికి వచ్చాడు. కై చిమటే రఖే అయితే అక్కడ చాలా పట్టకాలు, చిమట అంటే పట్టకాల, చాలా పట్టకాలు కనపడుతున్నాయి. హామీద్కు చాలా తాహై. మనస్సులో అనుకుంటూ ఉన్నాడు, ఈ 3 పైసలతో నేనేం చేయగలనా అని. దానికి పాస్ చిమటానికి హై, నాన్నమ్మ దగ్గర పట్టగా లేదు కదా. తవేసి రొటియా ఉతార్తి హైతో హాత్ జల్ జాతే హై. చేత్తు కనుక రొట్టెలు అటు ఇటు తిప్పుతూ ఉన్నప్పుడు చేతులు కాలుతూ ఉంటాయి కదా. అక్కడ చిమటా లే జాకర్ దాదీ కో దే దే తో కితని ప్రసన్న హోగి.
ఇలాగే నేను కనుక ఈ పట్టకాలని తీసుకెళ్ళి నాన్నమ్మకు చూపించాననుకో ఆవిడ చాలా ఆనందపడుతూ ఉంటుంది. फिर भी उसकी उंगलियां कभी नहीं चलेगी। दादी अम्मा चिंता को देखते ही दौड़ कर मेरे हाथ से ले लेगी और कहेंगी। మనస్సులో తన ఒక్క భావాన్ని తనకు తానుగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. గౌతమ బుద్ధుడు కూడా అట్లాగే ఉన్నాడు. ఏమని సోకేంగు అంటే నిద్రపోయేటువంటి యశోదని గౌతమ బుద్ధుడిని వదిలేసి రాహుల్ని వదిలేసి గౌతమ బుద్ధుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. లేచి చూసేటప్పటికి గౌతమ బుద్ధుడు లేదు. కానీ రాహుల్ యొక్క మనస్సులో ఒక రకమైనటువంటి ఒక భావం కలిగింది. అయ్యో తండ్రి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఏమన్నా కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడేమో. అయితే బాబు రాహుల్కి మనకి ఉత్పన్నం ఉంది. చిన్న వయసులో మనోభావాలు ఎంత బాగుంటాయో మీరే ఆలోచించండి అంటాడు. मेरा बच्चा अम्मा के लिए चिंता लाया है, హజారో దువాయి దేతి రహోగి. చాలామందికి చూపిస్తుంది కదా ఆడ నాన్నమ్మ తీసుకువెళ్ళి, ఇలా మా అబ్బాయి ఈ పట్టకాలు తీసుకొచ్చాడని ఎంతమంది నాకు ఆశీర్వదిస్తారు. फिर पड़ोसी भी औरतों की दिखाएगी, ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా చూపిస్తారు. సారే గవర్నమెంట్ చర్చ పోనీ लगेगी. పూర్తి గ్రామం అంతా కూడా నా గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. హామీ చింతాలయ హే కితనా అచ్చా లడ్కా హే. తన మనసులో భావాన్ని తను అనుకుంటున్నాడు. ఇలా తీసుకెళ్తే ఇలా అనుకుంటారు ఈ పక్కన ప్రజలందరూ కూడా అనుకుంటున్నాడు. సుంజాతి హే హామీద్ దుకాన్దార్ సే పూజా. అర్జునేతరుగా అక్కడ ఇనుప పనిముట్ల దుకాణాల దగ్గరికి వెళ్ళి ఆ దుకాణదారుని అడుగుతున్నాడు. చిమటా కితనే కానీ అరే ఈ పట్టకాలు ఏమిటా అన్నాడు. చాయ్ పైసేకి ముసలితే హామీద్ కానీ బయటికి పోయా. ఒక్క తడవుగా మనసు దెబ్బతిన్నది. ఉన్నది 3 పైసలు, దుకాణదారు చెప్పిందేమో 6 పైసలు. హామీద్నే కలేజా మజబూత్ కరిగే గుండె పటిష్టం చేసుకుని అన్నాడు. 3 పైసల్లో పోగి 3 పైసలకి ఇస్తావా అన్నాడు. దుకాణదార్ని గులాకర్ చిమటా దేదియా, ఇచ్చాడు అనుకుంటున్నాడు. హామీద్నే ఊసే ఇద్దరు కంది పట్టక బాగా భుజం మీద పెట్టినాడు. మనం బంధు పౌరు శాంతి అక్కడ తాకు ఏ సంగీతం పాసాయా. తుపాకీలాగా తన భుజం మీద పెట్టుకొని ఆ స్నేహితులు ఎమ్మడి నడుస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఒక అద్భుత కల్పన పిల్లవాడి మనస్సులో. సంగీతం కే పాసాయ దోస్తు నేను మజా కియా. స్నేహితులందరూ కూడా ఎగతాళి చేస్తున్నాడు. చింతా గుమ్లాయా పగలే ఉసే క్యా కరేగోరే పిచ్చోడా, ఈ ఈ పట్టకాన్ని తీసుకెళ్ళి నువ్వేం చేసుకుంటావా అని అడిగాడు. రానే పర్ అమీనా హామీద్ కి ఆవాజ్ సున్తే హీ దౌడి और उसे गोद में उठाकर प्यार करने लगी. పిల్లవాడు తన మనసులో అనుకుంటున్నాడు, కానీ అది కొన్నాడా కొనలేదా అనేది ప్రేక్షకులకే వదిలేశాడు ప్రేమచంద్ గారు. సహసా హాత్ మే చింటా దగ్గర ఒక చోకి విడికి పడ్డది. ఒక చింటా కహా సే లాయా, ఎక్కడ నుంచి తెచ్చావురా అని అడుగుతుంది. మోల్ లియా హై అమ్మా, నేను కొన్నాను అంటాడు. మోల్నా అంటే కొంటాం. కితనే పైసేనే ఎన్ని పైసలు అడిగి 3 पैसे दिए, 3 पैसे ఇచ్చాడమ్మా. अमीना ने अपने माथे पर हाथ रखा और अफसोस करते हुए आह भरते हुए बोली, दुखंतो अंटू ఉంది. एक ऐसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया न पिया. ఓ పిచ్చివాడా, తెలివి తక్కువవాడా, మధ్యాహ్నం అయిపోయింది, ఇంత మటుకు ఏమీ తెలియదు నువ్వు అనుకోండి. చిమటా సారే మిల్మే తుజే అవి కోయి చీజ్ న మిలి. జోయర్ లోహి కా చిమటా ఉటాలాయా. ఏమీ దొరకలేదు, ఎందుకంటే పసివాడి యొక్క మనస్సు అలా ఉంది, దాని యొక్క భావ ప్రకటన ఆ విధంగా ఉంది అని చెప్పి ప్రేమచంద్ తన పసి పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని తెలియజేసినాడు. హామీదే అపరాధి భావసే కహా, తప్పు చేసిన వాడిలాగా అంటున్నాడు. తుమ్హారి ఉంగలియా తప్సే జల్దీ జాతి అహముస్సే దేకా నా జాతా. అమ్మ నీ చేతులు కాడని నేను ఎప్పుడు చూడలేదు అంటున్నావా. ఇస్మై ఇసే లివాలాయా, అందుకే దీన్ని తీసుకొచ్చాడు. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ మే బదల్ గయా. ఎమ్మడి స్నేహభావం అయిందా ఆమెలో. ఒక ముక్కు స్నేహిత మౌనంగా స్నేహాన్ని భరిస్తుంది. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ దండిస్తూ ఉంటారు. మళ్ళీ వాడికి మనం ఎదురు చెప్పకూడదు. ఏదైనా తప్పు చేస్తే ప్రేమగా మందలించేసి తల్లిదండ్రులు, తర్వాత ఇంట్లో ఉండేటువంటి తాతయ్య నాన్నమ్మలు, అమ్మమ్మ తాతయ్యలు ఇలాంటి వాళ్ళే ఉంటారు మన సమాజంలో. కితనా సద్భావ కితనా వివేక, ఎంత తెలివిగల వాడో, ఎంత మనోభావం నిబ్బరం గలవాడు అనుకుంటున్నాడు. దూసరోं को खिलौना ले दो और मिठाइयाँ खाकर देकर इसका मन कितना ललचाया होगा. ఎంత బాధపడ్డదో. ఇతర పిల్లలందరూ కూడా తెచ్చుకునేటువంటి తినుబండారాలు తింటున్నప్పుడు, మిఠాయిలు తింటున్నప్పుడు అనుకున్నది మనసులో పాపం ఎంత బాధపడ్డాడో వీడని. అమీనా కా మన గద్గద్. అమీనా యొక్క మనసు గద్గదమైపోయింది, అంటే ఒక రకంగా విచారభావం ఏర్పడ్డది.
ఆంచెలు ఫైలాకర హామీదికి దుబాయింది दी जाती है చీరకుముతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఆవులు ఆన్సుకు బడి గుండెని గెలితి జాతిది. పెద్ద పెద్దగా కళ్ళెంబడి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. హామీద్ ఇస్కారా క్యాసం. ఈ రహస్యాన్ని ఆమీదికి ఎలా తెలుస్తుంది? అమ్మమ్మ నాన్నమ్మ ఇలా పెంచింది, ఆవిడ మనోభావం ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి ఎవరు చెప్పగలుగుతారు? మనసులో ఉండేటువంటి భావాన్ని పిల్లలు తెలుసుకొని వాళ్ళ యొక్క పనితనాన్ని గొప్పతనంగా తీర్చుకుంటూ ప్రేమపూర్వకంగా ఉంటూ ఉంటే ఇంతకన్నా గొప్పది ఇంకేం కావాలి అని ప్రేమచంద్ గారు మన ఒక చిన్న కథ ఇచ్చారు. మాస్టర్ నేను విరామం